హాయ్, దిస్ ఈస్ కిన్ను ఫ్రమ్ కిన్నూస్ కిచెన్. ఫీడ్బ్యాక్ గురించి, కస్టమర్ ఫీడ్బ్యాక్ గురించి కొంచెం ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఎస్, వీఆర్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ, సో ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ వీ డోంట్ నో. సో డెఫినెట్గా కావాలి. మెయిన్గా ఈ ఆన్లైన్లోని ఫీడ్బ్యాక్ నాకు ఎలా అనిపిస్తుందంటే, బికాజ్ నేను క్లోజ్గా మానిటర్ చేస్తాను కాబట్టి మేము ఇచ్చే ఫుడ్ కానీ ఏదన్నా కానీ జెన్యున్గా ఏంటి ఫీడ్బ్యాక్ చెప్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. కానీ మేము కరెక్ట్గా మంచి టేస్ట్ ఇచ్చి మంచి ప్యాకేజింగ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే అప్పుడు అనిపిస్తుంది, అంతా బాగానే కదా ఇచ్చాము, బాగుంది కదా ఫుడ్, ఏంటి ప్రాబ్లం అనిపిస్తుంది. సో అది నాకు కొంచెం అర్థం అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ బిర్యానీ ఇచ్చాము, బిర్యానీ టేస్ట్ బాగుందన్నారు. మేము చిన్న మిస్టేక్ ఏమైందంటే సెన్ కట్లరీ అనే ఇన్స్ట్రక్షన్ చూసుకోలేదు మా వాళ్ళు. సో దానికి 1 స్టార్ ఇచ్చారనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం అవ్వట్లేదు. మీకు సెన్ కట్లరీ మేము ఇవ్వలేకపోయాము, మర్చిపోయాము, దానికి మీరు మేబీ 1 స్టార్ తగ్గించడంలో ఒక అర్థం ఉంది. దానికోసం మీకు ఫుడ్ నచ్చి సెన్ కట్లరీ ఇవ్వలేదని 1 స్టార్ ఇవ్వడం అనేది నాకేమో అంత. మీరు ఒక ఫీడ్బ్యాక్ డ్రాప్ చేసే ముందు ఆలోచించండి. ఎంత కష్టపడి మేము ఈ బిజినెస్ చేస్తున్నామో, ఓకే, ఎంత దీన్ని నేను పర్సనల్గా తీసుకొని ఒక ప్యాషన్తో ఎంత హార్డ్ వర్క్ చేస్తూ, అండ్ దోస్ వన్ నెగటివ్ కమెంట్ ఎఫెక్ట్స్ బిజినెస్ అలాట్. మాకు మీరు మంచిగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్లో మేము నేర్చుకున్నాము, మేము అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రైడ్ రైస్ కొంచెం మైల్డ్గా ఉంది, టేస్ట్ అంత బాగాలేగా కొంతమంది చేసినప్పుడు దాన్ని మళ్ళీ మేము ఫ్రైడ్ రైస్ని మార్చాము. ఇప్పుడు కొంచెం స్పైసీగా మంచిగా బాగుండేటట్టు మేము చేస్తున్నాము. అలాగే ఏదైనా కూడా మీ వరకు కాకుండా మీకన్నా ముందు మా చెఫ్స్ దగ్గర నేను కరెక్ట్ చేస్తాను. ఏదైనా బాగాలేకపోతే మేము కస్టమర్స్కి ఇవ్వము. సో అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. సో నాకు మీ దగ్గర నుంచి ఒక చిన్న సపోర్ట్ లవ్ కావాలి. So yeah, that I want to share with you all. Thank you.